హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్లీ థింగ్స్. జస్ట్ హెర్బ్స్ నుంచి గ్లామ్ బాక్స్ తీసుకున్నాను. అంటే ఇది ఒక మినీ మేకప్ కిట్ లాగా. ఇందులో కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దీని అన్బాక్సింగ్తో పాటు ఫస్ట్ ఇంప్రెషన్లో ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తాను. నేను ఈ గ్లామ్ బాక్స్ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్కే వచ్చింది. అరౌండ్ 200 పడింది. అవుటర్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయి ఈ గ్లామ్ బాక్స్లో అని. ఇందులో టోటల్గా 5 ప్రోడక్ట్స్ వచ్చాయి. 1 by 1 చూద్దాం ఎలా ఉన్నాయో. నేను ఇక్కడ ర్యాండమ్గా చూపిస్తున్నాను ప్రోడక్ట్స్ని. ఫస్ట్ ప్రోడక్ట్ నరిషింగ్ లిప్ అండ్ చీక్ టింట్ ఇన్ ద షేడ్ 02 పీచీ కోరల్. ఇది లిప్ అండ్ చీక్ టింట్ కాబట్టి 2-in-1 ప్రోడక్ట్గా వర్క్ అవుతుంది. అంటే లిప్స్టిక్గా యూజ్ చేయొచ్చు, బ్లష్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ షేడ్ విషయానికి వస్తే లైట్ పింక్ కలర్ వస్తుంది. ఫెయిర్ అండ్ మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. లిప్స్టిక్ గాను సెట్ అవుతుంది, బ్లష్గా కూడా సెట్ అవుతుంది. బట్ డీప్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ కాకపోవచ్చు. బట్ నాది మీడియం స్కిన్ టోన్ కాబట్టి నాకైతే ఈ ప్రోడక్ట్ సెట్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ లిప్ బామ్. ఇది చెర్రీ టింటెడ్ లిప్ బామ్. ఇందులో SPF 20+ ఉంది. ఇంకా ఆల్మండ్ ఆయిల్, షియా బటర్ ఉన్నాయి. టింట్ విషయానికి వస్తే పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్. ఇది కూడా కోరల్ షేడే. ఒక్కసారి అప్లై చేసినా కూడా మంచి టింట్ ఇస్తుంది, అంటే మంచి కలర్ వస్తుంది అనమాట. బట్ ఎందుకో డ్రై అవుతుంది అనిపిస్తుంది. అంటే లిప్ బామ్ అంటే మాయిశ్చర్డ్గా ఉండాలి, కానీ ఇది డ్రైగా అనిపిస్తుంది. లిప్స్ మీదే కాదు, ఇలా ట్యూబ్లో కూడా ఇది డ్రైగానే ఉందనిపిస్తుంది. టింట్ వైజ్ చూస్తే ఈ లిప్ బామ్ చాలా బాగుంది, బట్ అనుకున్నంత మాయిశ్చరైజేషన్ అయితే లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఫౌండేషన్. ట్యూబ్లో ఇచ్చారు. SPF 30+ ఉంది. అండ్ దీని షేడ్ కోసం చెక్ చేశాను, కానీ ఇక్కడెక్కడ షేడ్ మెన్షన్ చేసినట్టు కనిపించలేదు. దీని కన్సిస్టెన్సీ లిక్విడ్ ఫౌండేషన్ లాగే ఉంది. ఇక్కడ సీరం ఫౌండేషన్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ అది అలానే ఉంటుంది. షేడ్ విషయానికి వస్తే మీడియం టు ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. బట్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా కరెక్ట్ షేడ్ తీసుకోవడమే మంచిది, ఎందుకంటే ప్రోడక్టే వేస్ట్ అయిపోతుంది రాంగ్ షేడ్ అయితే. 1 or 2 షేడ్స్ లైటర్గా ఉన్నా, డార్కర్గా ఉన్నా కరెక్టర్ని యూజ్ చేసి మన షేడ్తో మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్తో ట్రై చేసి మ్యాచ్ అయిందంటే ఒక షార్ట్లో పోస్ట్ చేస్తాను. బట్ వీళ్ళు ఇచ్చిన షేడ్ అయితే నా స్కిన్ టోన్కి సెట్ అవ్వదు. నెక్స్ట్ ప్రోడక్ట్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ ఇన్ ది షేడ్ ప్లమ్ రోజ్. దీని అప్లికేటర్ అయితే కన్వీనియంట్గానే ఉంది. అండ్ దీని షేడ్ వచ్చి రోజ్ కలర్లో ఉంది. బట్ ఈ లిప్స్టిక్ ఎలా ఉంది అంటే వాష్ అవుట్ చేసినట్టు ఉంటుంది అనమాట అప్లై చేసినప్పుడు. ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే దీన్ని యూజ్ చేయాలంటే డెఫినెట్గా లిప్ లైనర్ ఉండాలి. లిప్ లైనర్తో అవుట్లైన్ డ్రా చేసుకొని లిప్స్టిక్ అప్లై చేసుకుంటే సెట్ అవుతుంది. లాస్ట్ ప్రోడక్ట్ కాజల్. యాక్చువల్లీ నేను దీన్ని యూజ్ చేశాను. 1 స్ట్రోక్కే మంచి బ్లాక్నెస్ వస్తుంది అనమాట. యూజ్ చేసిన సెకండ్ డేనే విరిగిపోయిందనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎంత ట్విస్ట్ చేస్తున్నా రావట్లేదు కదా, అసలు దాంట్లో ప్రోడక్టే లేదు. ఎందుకు విరిగిపోయిందో నాకు అర్థం కాలేదు. నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే బాగుంది కాజలు, బట్ అలా విరిగిపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. ఈ గ్లామ్ బాక్స్ ఓవరాల్ రివ్యూ ఏంటి అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అసలు లేదు. నార్మల్గా జస్ట్ హెర్బ్స్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అనమాట. నేను ఆ ఎక్స్పెక్టేషన్స్తో తీసుకున్నాను. బట్ ఓవరాల్ ప్రోడక్ట్తో నేను అంత సాటిస్ఫైడ్ అయితే కాదు, ఎందుకంటే వాటిలో వచ్చిన షేడ్స్ నాకు అంతగా నచ్చలేదు. మేబీ అందరికీ ఇవే షేడ్స్ రాకపోవచ్చు, డిఫరెంట్ షేడ్స్ వస్తాయేమో. నేను నాకు వచ్చిన షేడ్స్ గురించి చెప్పాను. మీరు ఎవరైనా ఆల్రెడీ ఈ గ్లామ్ బాక్స్ని ట్రై చేసుంటే మీకు ఎలాంటి షేడ్స్ వచ్చాయి, ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.